నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపు విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయం ప్రారంభం. పుష్కర భక్తులకు తనివి తీరా శ్రీవారి దర్శన భాగ్యం. పరంధాముడు వాల్మీకి మహర్షిని అనుగ్రహించిన ప్రదేశం వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామాలయం. ప్రత్యేక కథనం. తిరుపతిలో ఘనంగా తిరుచి సేవలు. భక్తులకు గోవిందరాజస్వామి కోదండరాముడి దీవెనలు. కృష్ణా పుష్కర భక్తుల కోసం విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయం ప్రారంభానికి సిద్ధమైంది. రేపు ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యన వైదిక కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత ఉదయం 9:30 భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. కృష్ణవేణి తరంగాలకు గోవిందనామస్మరణ తోడు కానుంది. ఉరకలెత్తే కృష్ణమ్మను శ్రీవారు ఆశీర్వదించనున్నారు. పుష్కర భక్తులకు తనివి తీరా 7 కొండల వాడి దర్శనం కలగనుంది. అందుకే 7 కొండల వెంకన్న తిరుమల నుంచి కృష్ణవేణి చెంతకు వచ్చి కొలువు తీరారు. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి నమూనా ఆలయాన్ని అత్యద్భుతంగా ఏర్పాటు చేసింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టీటీడీ ఏర్పాటు చేయనున్న శ్రీవారి ఆలయానికి సంబంధించిన 3 డిజైన్లలో ఒక డిజైన్కు సంబంధించిన కొంత భాగాన్ని ఈ నమూనా ఆలయ నిర్మాణానికి వినియోగించారు. అచ్చం తిరుమల తరహాలోని ఆలయాన్ని రూపొందించారు. గంభీరమైన రాజగోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడాల్వార్ సన్నిధి, పసిడి వర్ణపు కాంతులిని ఆనంద నిలయంపై ఆశీస్సులు అందజేసే విమాన వెంకటేశ్వరుడు. ఇలా తిరుమల శ్రీవారి ఆలయమే తరలివచ్చి కళ్ళెదుట నిలిచినట్టుగా ఉంది నమూనా ఆలయం. ఇక తిరుమల తరహాలోని ఇక్కడ కూడా భక్తులు సులభంగా శ్రీవారిని దర్శించుకోవడానికి 4 వరుసల క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రవేశానికి, బయటకు రావడానికి వేరువేరు మార్గాలు రూపొందించారు. ఆలయం బయట ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక వేదికను తీర్చిదిద్దారు. ఫలపుష్ప ప్రదర్శన, ఛాయాచిత్ర ప్రదర్శన, మ్యూజియం కోసం ప్రత్యేకంగా షెడ్లు వేశారు. ఇక నమూనా ఆలయం వద్ద జరిగే కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంది. టీటీడీ విద్యుత్ విభాగం రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించింది. ఆలయం లోపల అందమైన పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది, ఇతర విభాగాల ఉద్యోగులు శ్రీవారి నమూనా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యన ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహాసంప్రోక్షణ పూర్తి చేశాక ఉదయం 9:30 నుంచి భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఇక నమూనా ఆలయం వద్ద ఏర్పాట్లను తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పరిశీలించారు. రేపు ఉదయం 7:30-9 మధ్యలో అర్చక స్వాములు పూజాది కార్యక్రమాలు వారు నిర్వహించుకుంటారు. దాని తర్వాత స్వామివారికి నైవేద్యమైన పిదప 9:30 గంటల నుంచి రేపు ఉదయము మనము భక్తులందరికీ కూడా దర్శనానికి అనుమతించబడడం జరుగుతుంది. 12వ తారీఖు పుష్కరాలు మొదలైనప్పటి నుంచి కూడా, అంటే 7, 8, 9, 10, 11 ఈ రీతిలో జరుగుతుంది. 12వ తారీఖు పుష్కరాల నుంచి కూడా మనకు దర్శన అనంతరము భక్తులు బయటకు వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దేనికైతే ప్రసిద్ధిగాంచినదో అటువంటి ఫ్లవర్ ఎగ్జిబిషన్ కావచ్చు, మన ఫోటో ఎగ్జిబిషన్ కావచ్చు, మ్యూజియం కావచ్చు, ఇత్యాది స్టాల్స్ అన్ని కూడా, బుక్ స్టాల్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి హంగులతో పుష్కరాల సమయంలో భక్తులకు అందుబాటులో ఉంటుంది. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయం పురాతన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. శ్రీరామచంద్రుడు వాల్మీకి మహర్షికి దర్శనమిచ్చిన పవిత్ర ప్రదేశంగా వాల్మీకిపురం ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి శ్రావణ మాసంలో పట్టాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుంచి 9 వరకు వాల్మీకిపురం పట్టాభిరామ స్వామివారి పట్టాభిషేక మహోత్సవాలను ఘనంగా జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరు జిల్లాలో శ్రీరామచంద్రుడు నిలవైన పుణ్యప్రదేశాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వాటిలో ఎంతో ప్రాచీన క్షేత్రంగా విరాజిల్లుతోంది వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం.
జగదభిరాముడు వాల్మీకి మహర్షికి దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించిన ప్రదేశంగా వాల్మీకిపురం వినుతికెక్కింది. ఈ క్షేత్రంలో లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతునితో సీతాసమేతంగా పట్టాభిరాముణ్ణి జాంబవంతుల వారు ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. వాల్మీకము నుంచి శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భవించడం వల్ల ఈ ప్రదేశం వాల్మీకిపురంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ పట్టాభిరామస్వామి ఆలయ విమానం సుదర్శన విమానంగా ఖ్యాతి చెందింది. ఈ సుదర్శన విమానం చోళరాజుల శైలిలో, మండప ద్వారగోపురాలు విజయనగర రాజుల శైలిలో అత్యంత సుందరంగా నిర్మితమై ఉన్నాయి. శ్రీ పట్టాభిరామాలయం ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠితమై భక్తులచే ఆరాధింపబడుతోంది. తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళపాక అన్నమాచార్యులు శ్రీ పట్టాభిరాముడిపై 20కి పైగా సంకీర్తనలు రచించినట్టు తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రం 1997 సంవత్సరం టీటీడీ పాలనా పరిధిలోకి చేర్చబడింది. నాటి నుంచి నేటి వరకు విశేషంగా పట్టాభిరాముని ఉత్సవాలను, ఊరేగింపులను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవోపేతంగా నిర్వహిస్తోంది. శ్రీ పట్టాభిరామునికి ప్రతి ఏటా శ్రావణ మాసంలో పట్టాభిషేక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీ అంకురార్పణతో పట్టాభిరాముని పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 7న అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం, 8న యాగశాల పూజ, స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, శాంతి కళ్యాణం జరుగుతుంది. చివరి రోజైన 9న శ్రీరామ పట్టాభిషేకం, గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే 3 రోజులు హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. జానకి రాములు తిరునగరి వాసులను దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని కోదండరామాలయంలో తిరుచి సేవ జరిగింది. ఈ ఆలయంలో ప్రతి శనివారం సుగుణాభిరాముడికి తిరుచి సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు సీతారాములకు హారతులు పట్టారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన తిరుచి సేవ భక్తులకు ఆనందాన్ని పంచింది. సర్వాభరణ శోభితంగా అలంకరించిన గోవిందరాజస్వామివారు ఉభయ దేవేర్లతో కూడి తిరుచిపై తిరువీధి విహారం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడు వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవల్లి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఇక్కడ స్వామివారిని నారికేళ జలంతో అభిషేకిస్తే కోరిన కోర్కెలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. వ్యాస భగవానుడు దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభించినప్పుడు ఈ స్థలంలో విఘ్నాధిపతిని ప్రతిష్ఠించారని స్థల పురాణం. దక్షిణాభిముఖంగా కొలువైన అయినవల్లి పార్వతీ తనయుడిని ఎందరెందరో పుణ్యపురుషులు దర్శించుకుని పునీతులయ్యారు. ఇంతటి ప్రాశస్త్యమున్న అయినవల్లి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. అయినవిల్లి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడ వెలసిన దైవం వరసిద్ధి వినాయకుడు. వినాయకుడు అనే పదానికి విఘ్నములను అణచువాడు అని అర్థం. దక్ష ప్రజాపతి దాక్షారామమున యాగము చేయుటకు ముందు విఘ్నేశ్వరుని పూజించలేదని, అందుకే ఆ యజ్ఞం విఫలమైనదని తిరిగి దక్షుడు వచ్చి ఈ స్వామిని పూజించి యాగం ప్రారంభించాడని స్థల పురాణం చెబుతోంది. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఎత్తైన ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభంపై వినాయకుని వాహనమైన మూషికం శిల్పించబడి ఉంది. స్థల పురాణం ప్రకారం వ్యాస మహర్షి దక్షిణాపథానికి యాత్రను ప్రారంభిస్తూ ఈ పార్వతీసుతిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ స్వామి దక్షిణాభిముఖుడు. సకల కార్యాలు సఫలం కావాలని అగస్త్య, వశిష్ఠ, కశ్యప, గౌతమాది మహర్షులు ఇక్కడ గణేశుని ఆరాధించినట్లుగా స్థలపురాణం మనకు చెబుతోంది. అందువల్ల ఈ క్షేత్రం అవిఘ్న కల్పవల్లి అని నామాంతరం చెందింది. కాలక్రమేణా అయినవిల్లిగా రూపాంతరం చెందినదని తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలో శివకేశవులకు భేదం లేదని చెప్పే రీతిగా శివకేశవులు ప్రతిష్ఠించబడి ఉన్నారు. మొదటి సింహద్వారం నుండి లోపలికి ప్రవేశిస్తే శ్రీ విశ్వేశ్వరాలయం దర్శనమిస్తుంది. దానికి కుడి ప్రక్కన
కేశవస్వామి వారి ఆలయం, ఎడమవైపు పార్వతీ అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. అమ్మవారి ఆలయం వెనుక కాలభైరవుని ఆలయాలు ఉన్నాయి. రెండవ సింహద్వారం నుండి లోపలికి ప్రవేశిస్తే శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం ఉంది. ఇదే గర్భాలయం. స్వర్ణ కిరీటంతో, సకల ఆభరణాలతో పుష్పాలంకార శోభితుడైన శ్రీ వరసిద్ధి వినాయకుడు కొలువై ఉన్నాడు. స్వామివారికి అభిముఖంగా మూషిక వాహనం ప్రతిష్ఠించబడి ఉంది. ఇక్కడ విఘ్నేశ్వరుని విగ్రహం తేజోవంతంగా ఉంటుంది. అయినవిల్లిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని కొబ్బరి నీళ్లతో అభిషేకించి అర్చించితే తలచిన పనులు, కోర్కెలు సఫలీకృతం అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణానది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 గంటలకు, తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 గంటలకు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. ఆగస్టు 7వ తేదీ ఆదివారం టికెట్లు అందుబాటులో లేవు. ఆగస్టు 8వ తేదీ సోమవారం 4414, ఆగస్టు 9వ తేదీ మంగళవారం 6994, ఆగస్టు 10వ తేదీ బుధవారం 7824, ఆగస్టు 11వ తేదీ గురువారం 7298, ఆగస్టు 12వ తేదీ శుక్రవారం 775, ఆగస్టు 13 శనివారం, ఆగస్టు 14 ఆదివారం టికెట్లు అందుబాటులో లేవు. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. జంట నగరాల్లోని పలు ఆలయాలు శ్రావణ మాసాన ఉత్సవ శోభతో పులకిస్తున్నాయి. భక్తులు పూజా పునస్కారాలతో పునీతులవుతున్నారు. ఆ విశేషాలను చూద్దాం. సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఉత్సవమూర్తులను రమణీయంగా అలంకరించి కళ్యాణ క్రతువును నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాద్యాల ప్రయుక్తంగా జరిగిన స్వామివారి కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తిరసభరితం.
అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంకుమార్చన జరిగింది. మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన చేసి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. కూకట్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రావణ మాస పూజలు వేడుకగా జరిగాయి. ప్రధాన ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత నాగదేవతలకు మహిళా భక్తులు క్షీరాభిషేకం నిర్వహించారు. పసుపు కుంకుమలతో అలంకరించి పూజించారు. ఉపాలయాల్లో స్వామివార్లను భక్తులు దర్శించుకుని ధన్యులయ్యారు. ఇక చందానగర్లోని విశాఖ శారదాపీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో పలువురు దంపతులు పాల్గొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించారు. భక్తుల గోవింద నామస్మరణలు తోడవడంతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. శ్రావణ మాసం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్నారు. వరంగల్ బాలానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఏటా శ్రావణ మాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నేత్రపర్వంగా జరిపారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ ఉప్పల్లోని శ్రీ దుర్గా మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో దుర్గామాత ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ దుర్గాదేవికి మల్లికార్జునుడికి విశేష ఆరాధనలు నిర్వహించారు. జంటినగర వాసులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక అలంకరణలో కొలువుతీరిన శ్రీ దుర్గాదేవి ఉత్సవమూర్తి ముందు సామూహిక కుంకుమార్చనలు, దీపారాధనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో శ్రావణమాస పూజలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కుంకుమార్చనలు, విశేష ఆరాధనలతో ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులెన్నుతున్నాయి. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని శ్రీ కరిమాణిక్య స్వామి ఆలయంలో శ్రావణ మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామి వారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని కొలువుదీర్చి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో అమ్మవారికి విశేష ఆరాధనలు జరిపారు. ముందుగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి పూజలు చేశారు. ఆపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులను సారిగా సమర్పించి లక్ష్మీ అష్టోత్తరం పఠించి కుంకుమార్చనలు నిర్వహించారు. మహిళలు ఒకరికొకరు తాంబూలం, వాయనాలు ఇచ్చుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా గ్రామంలోని ముత్తైదువులు ఒకచోట చేరి శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేస్తూ అమ్మలగన్న అమ్మను శ్రద్ధగా పూజించారు. మెదక్ జిల్లా గజ్వేల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణం సువాసనల కుంకుమార్చనలతో కలకలలాడింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన విశేష ఆరాధనల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వర్గల్ శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. శ్రావణ మాస పూజల్లో భాగంగా మహిళలు చదువుల తల్లి సన్నిధిలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి అమ్మవారి దీవెనలు అందుకున్నారు. కరీంనగర్ చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి ఆలయం భక్తుల పూజలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. త్రిశక్తి స్వరూపిణికి అర్చకులు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని
త్రికాల అర్చనలను విశేషంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఆలయ ప్రదక్షిణలు చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ముత్తైదువులు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ పట్టణం న్యాలకల్ రోడ్డులోని శ్రీ లలితాదేవి ఆశ్రమాలయం, శృంగేరి శంకరమఠంలో శాకంబరి ఉత్సవాలను నయన మనోహరంగా జరిపారు. ఉత్సవంలో భాగంగా అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో చూడచక్కగా అలంకరించి కర్పూర నీరాజనాలు అర్పించారు. మంగళ ద్రవ్యాలైన పసుపు, కుంకుమ రంగుల్లో మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో అమ్మవారిని సేవించారు. ఆలయ ప్రాంగణంలో బారులు తీరి లలితా సహస్రనామాలను పారాయణం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ఆలయాలు మహిళలతో నిండిపోయాయి. శ్రావణ మాసం తొలి శుక్రవారాన సౌభాగ్యప్రదాయిని ఆశీస్సులు అందుకోవడానికి తరలివచ్చిన భక్తుల నామస్మరణతో ఆలయాలు ప్రతిధ్వనించాయి. వనపర్తి వెంకటేశ్వరాలయంలో కుంకుమార్చన జరిగింది. మహిళలు స్వామివారి సన్నిధిలో బారులు తీరి అమ్మవారిని అర్చించారు. అంతకుముందు శ్రీనివాసునికి పూజలు చేసి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణతో స్వామివారిని ఆరాధించారు. అలాగే గద్వాల్లోని శ్రీ వాసవీమాత దేవాలయంలో కుంకుమార్చన నిర్వహించారు. బంగారు కమలాలతో మంగళప్రదాయిని అర్చించారు. వివిధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించి పల్లకీ సేవ జరిపారు. అనంతరం చల్లని తల్లికి ఊంజల సేవ జరిగింది. తిరుపతిలోని శ్రీ వైఖానస ఆశ్రమంలో విఘ్నేశ్వర మహర్షి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర మహర్షికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. తిరుమల శ్రీవారి నిత్య పూజాధికాలను ఏ విధంగా నిర్వహించాలో తెలియజేసిన వైఖానస ఆగమాద్యుడు విఘ్నేశ్వర మహర్షి. ఈ కార్యక్రమంలో ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, భక్తులు పాల్గొన్నారు. గోదావరి అంత్య పుష్కరాలతో ఖమ్మం జిల్లా భద్రాచలం సందడిగా దర్శనమిస్తోంది. భద్రాద్రి రామయ్య తండ్రి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు సైతం పుష్కర స్నానం ఆచరించి సంస్కృతి సంప్రదాయాల పట్ల తమకున్న ఆసక్తిని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం గోదావరి తీరంలో పుష్కర స్నానం ఆచరించిన అమెరికాకు చెందిన భారతీయ కుటుంబం శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం చేసుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు బంగారు కిరీటం, బంగారు గొలుసును కానుకగా సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. శ్రీవారిని నామ సంకీర్తనతో కళాకారులు అర్చించారు. స్వర నీరాజనం చేశారు. తిరుమలలోని నాద నీరాజనం వేదికపై శనివారం సాయంత్రం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన పద్మప్రియ నటరాజన్ బృందం ఆలపించిన నామ సంకీర్తన భక్తులకు వీణుల విందు చేసింది. పండిత మానస శత్రు సోమ పండిత మానస శత్రు సోమ పండిత పూజిత కోదండరామ. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 72,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 44 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 48 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం
గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.